ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మావయ్య ఇలా కూర్చున్నారు? భోజనం చేశారా? లేదు సీత, తినమని ఎంత బ్రతిమలాడినా బావ ఏం తినలేదు. ఈ పాలైనా తాగు బావా. తాగండి అన్న, ఏం తినకపోతే ఎలా? ఇప్పటికే మీరు చాలా నీరసించిపోయారు. అర్చన, ఆ కర్రీ బాగుంది. ఈ కర్రీ కూడా వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంది. మావయ్య తినకుండా మీరు తింటున్నారా? మీకెలా తినబుద్ధి అవుతుంది? ఇది మరీ బాగుంది. ఆయన్ని తినద్దని మేము చెప్పామా సీత? అన్నయ్య తినకపోతే మేమేం చేసేది? ఆయనతో పాటు ఆకలితో మాడి చావాలా? నాన్న తినకపోతే ఏదో ఒకటి చెప్పి తినిపించాలి గాని అలా ఉంటారేంటి బాబాయ్? ఆయనేమైనా చిన్నపిల్లాడారా? కథలు చెప్పి తినిపించటానికి, జోలపాడి నిద్రపుచ్చటానికి? ఇలాగే 2-3 రోజులు కడుపు మాడితే ఆయనే తింటాడు. అప్పటికి చలపతి బావా కాఫీ టీలు ఇస్తున్నాడు కదా. కాఫీ టీలతో కడుపు నిండుతుందా బావా? ఆయన తమ్ముడుగా అనాల్సిన మాటలేనా ఇవి? ఇప్పుడేంటి, మేం భోంచేయాలా వద్దా? ఇంట్లో తినొద్దంటే చెప్పండి, బయటకెళ్ళి తింటాం. పిన్ని ఉన్నంతసేపు నాన్న పిన్నుల వెనక తోక ఆడిస్తూ తిరిగి ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. మీకు కృతజ్ఞత అనేదే లేదు. పిన్నితో పాటు ఆయన్ని కూడా చంపేయాలనుకుంటున్నారా? ఏమండి, పాలు తాగండి. తాగమంటున్నానా? తాగుతారా లేదా? మీరు తాగకపోతే నేను తాగిస్తాను. విద్యాదేవి టీచర్ పుణ్యం అని బావ పాలన్నా తాగాడు. ఆవిడకున్న విశ్వాసం కూడా మీకు లేదు. ఈ మనుషులింతే బాబాయ్. తమ అవసరాల కోసం ఏమైనా చేస్తారు. ఏ స్వార్థం లేకుండా మంచి చేసే విద్యా టీచర్ లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఇంతవరకు మన కుటుంబం విద్యాదేవి టీచర్ గారికి చేసిన సహాయం ఏమీ లేదు. ఇంకా ఆవిడ్ని తిట్టాం, అవమానించాం, అరెస్ట్ చేయించి జైలు పాలు చేశాం. కానీ ఆవిడవేవి మనసులో పెట్టుకోకుండా మన గురించి ఆలోచిస్తూ మంచి చేస్తుంది. ఈ ఇంటి గురించి, ఈ కుటుంబం గురించి ఆవిడ కంటే గొప్పగా ఎవరూ ఆలోచించరు. అందుకే మామ, ఆఫీస్ పనితో పాటు జనార్దన్ మావయ్యని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత కూడా ఆవిడకే అప్పగిస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను. మంచి ఆలోచన సీత. బావని బాగు చేయడం ఆవిడ వల్లే అవుతుంది. చూసావా, ఇంతకు ముందు ఆఫీసు, ఇప్పుడు ఇంటి పెత్తనం అంతా విద్యాదేవి చేతుల్లో పెట్టాలని సీత ప్లాన్ చేస్తుంది. మొదటి నుంచి సీత ఉద్దేశమే అది కదా. మహాలక్ష్మి చావటం సీతకిలా కలిసొచ్చింది. మనం మంచి పనులు చెయ్యం, మరొకరిని చెయ్యనివ్వం. అదేగా మన పాలసీ.
కామ్గా అన్నం తినండి. సీత మీ మీద ఫోకస్ పెట్టిందంటే బయటికి పోతారు కట్టుబట్టలతో. మామా ఇలారా. ఏంటి సీత? చూసావా మామా, సుమతి అత్తమ్మ వలన మావయ్య ఎంత త్వరగా కోలుకున్నారు. అవును సీత, ఆవిడ మా అమ్మ కాదు, విద్యాదేవి టీచర్. ఎందుకు మామ కన్ఫ్యూజ్ అవుతున్నావు? నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు, క్లారిటీగా చెప్తున్నాను. ఆవిడ మా అమ్మ సుమతి కాదు, విద్యాదేవి. పోనీ అలాగే అనుకో, ఆవిడ చేసిన త్యాగం గొప్పది కదా. మావయ్యకు ఇన్ని రోజులు సేవలు చేసింది. అది ఒప్పుకుంటాను. ఆవిడ వల్లే నాన్న త్వరగా కోలుకున్నారు, మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. అంటే ఆవిడికి మనం రుణపడి ఉన్నాం కదా, ఆ రుణం డబ్బులతో తీర్చుకోలేంది కదా. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు కాదు, చెప్పాల్సిన టైంలో చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.